మనం ఈరోజు ఈ వీడియోలో మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ అబౌట్ పీసీఓఎస్ గురించి డిస్కస్ చేద్దాం. హలో అండి, నా పేరు డాక్టర్ హారిక, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, 49 హాస్పిటల్, సికింద్రాబాద్ బ్రాంచ్. సో చాలామందికి పీసీఓఎస్ అనగానే చాలా వరకు అపోహలు ఉంటాయి. సో ఫస్ట్ మెయిన్ మిత్ వచ్చేసి పీసీఓడి ఉంటే సహజంగా ప్రెగ్నెన్సీ అనేది రాదు. సో చాలామంది పేషెంట్స్ వస్తూ ఉంటారు. సో మ్యారేజ్ అయ్యి 3 years ఆర్ 5 years. సో వచ్చినప్పుడు చెప్పేది ఒకటే రీజన్ చెప్తారు, పీసీఓడి ఉంది అందుకే ప్రెగ్నెన్సీ రావట్లేదు అని చెప్పేసి. బట్ ఫ్యాక్ట్ ఏంటి అంటే, వాస్తవం ఏంటి అంటే, పీసీఓడి ఉన్నా కూడా సహజంగా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు డెఫినెట్గా ఉంటాయి. సో పీసీఓడిలో ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు న్యాచురల్గా కొంచెం తక్కువ ఉంటాయి. బట్ రాదు ప్రెగ్నెన్సీ న్యాచురల్గా అనేది ఎవరూ చెప్పరు. సో దీనికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, పీసీఓడి అంటే ఏంటి, గర్భసంచి పక్కన అండాశయంలో నీటి బుడగలు ఉండడం. సో జనరల్గా నార్మల్ లేడీస్కి వాళ్ళకి ఈచ్ సైడ్ ఒక 10 eggs అట్లా ఉన్నట్టయితే వీళ్ళకి అధికంగా ఎగ్స్ ఉంటాయన్నమాట. అంటే ఒక్కొక్క ఓవరీలో 20 eggs అనేటివి చూస్తూ ఉంటాం. సో దీనివల్ల ఏమవుతుంది, పీసీఓడి వాళ్ళకి హార్మోనల్ డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది. మెయిన్గా ఎల్హెచ్ హార్మోన్ అనేది అధికంగా ఉంటుంది. సో ఈ ఎల్హెచ్ హార్మోన్ ఎక్కువగా ఉన్నప్పుడు ఎగ్ డెవలప్మెంట్ అనేది ప్రాపర్గా జరగదు. సో జనరల్గా ఎగ్ డెవలప్మెంట్ ప్రాపర్గా జరగనప్పుడు, అంటే ఎగ్ అనేది సరిగ్గా పెరగనప్పుడు అండ్ అలాగే సరిగ్గా విడుదల అవ్వనప్పుడు మనకి ప్రెగ్నెన్సీ అనేది రాదు. సో ఈ పీసీఓడి వాళ్ళకి కూడా ఎగ్ డెవలప్మెంట్ అవ్వకుండా అండ్ పీరియడ్స్ అనేటివి కూడా డిలే అవ్వడం, ప్రెగ్నెన్సీ అనేది డిలే అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో కొన్నిసార్లు కొంతమందికి 2 monthsకి ఒకసారి లేదా 3 monthsకి ఒకసారి, మరి ఇంకొంతమందికి ఓన్లీ ట్యాబ్లెట్స్ వేసుకుంటేనే పీరియడ్ రావడం, ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం. సో దీనికి ఏం చేస్తాం, మనకి నార్మల్గా ఎగ్ డెవలప్మెంట్ ప్రాబ్లం ఉంది కాబట్టి మనం ఎగ్ డెవలప్మెంట్కి సంబంధించిన ట్రీట్మెంట్ అనేది ఇవ్వచ్చు. అంటే ఎగ్ డెవలప్మెంట్కి కొన్ని ట్యాబ్లెట్స్ కానివ్వండి, ఇంజెక్షన్స్ కానివ్వండి, అలాంటివి పెడితే ఎగ్ డెవలప్మెంట్ అనేది అవుతుంది అండ్ అలాగే కూడా ఎగ్ విడుదల అనేది అవుతుంది. సో దీనివల్ల సహజంగా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు అనేటివి డెఫినెట్గా ఉంటుందన్నమాట. సెకండ్ మెయిన్ మిత్ వచ్చేసి, అంటే సెకండ్ మెయిన్ అపోహ వచ్చేసి, పీసీఓడి అంటే ఓన్లీ గైనిక్ ప్రాబ్లం అని అనుకుంటారనమాట. బట్ యాక్చువల్ మనకి ఫ్యాక్ట్ విషయానికి వస్తే ఏంటి అంటే, ఈ పీసీఓడి వల్ల ఉన్న వాళ్ళకి చాలామంది ఉమెన్ కంప్లైంట్ చేసేది ఏంటి, పీసీఓడితో బాధపడుతున్న వాళ్ళు ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి మెన్సెస్ అనేది కరెక్ట్గా లేకపోవడం, అంటే నెలసరి అనేది కరెక్ట్ టైంకి రాకపోవడం. సెకండ్ వచ్చేసి ఇన్ఫర్టిలిటీ ఇష్యూ, అంటే ప్రెగ్నెన్సీకి సంబంధించిన ఇష్యూస్, సహజంగా ప్రెగ్నెన్సీ రాకపోవడం అనేటివి. చాలామందికి ఇది ఒక్కటే ప్రాబ్లం అనుకుంటారు, కానీ తెలియని విషయం ఏంటి అంటే, పీసీఓడి అనేది ఒక మెటబాలిక్ డిజార్డర్ అండ్ హార్మోనల్ డిజార్డర్. అంటే ఏంటి, పీసీఓడితో బాధపడుతున్న ఉమెన్కి ఎట్ లేటర్ ఏజ్, అంటే లేట్ 35 years, అంటే 35 years దాటిన తర్వాత ఆర్ 40 years వచ్చే టైంకి వాళ్ళకి జనరల్గా ఏంటి అంటే కొన్ని సమస్యలు అనేవి బయటపడుతూ ఉంటాయన్నమాట. ఫస్ట్ వచ్చేసి ఒబెసిటీ, అంటే అధికంగా బరువు ఉండడం. సెకండ్ వచ్చేసి డిస్లిపిడిమియా అంటారు, అంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేటివి అధికంగా ఉండడం. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఉంటుందన్నమాట. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల ఏమవుతుంది అంటే షుగర్ లెవెల్స్ అనేటివి అధికంగా పెరుగుతుంది. దీనివల్లనే వాళ్ళకి డయాబెటీస్ వచ్చే అవకాశాలు అనేది కూడా ఉంటుంది. అండ్ అలాగే కూడా లేటర్ ఏజ్లో వాళ్ళకి హార్ట్ రిస్క్, అంటే హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ మిత్ వచ్చేసి, అంటే థర్డ్ మిత్ వచ్చేసి, పీసీఓడి అంటే ఓన్లీ ఐవీఎఫ్ ట్రీట్మెంట్. పీసీఓడిలో ప్రెగ్నెన్సీ రావాలి అంటే ఓన్లీ ఖచ్చితంగా ఐవీఎఫ్ ట్రీట్మెంటే తీసుకోవాలా అనేది కూడా చాలామంది అనుకుంటుంటారు. సో పీసీఓడి అంటే, పీసీఓడి ఉన్న వారికి ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది ఐవీఎఫ్ ఎప్పుడు అడ్వైస్ చేయమండి. సో జనరల్గా ఏంటి, పీసీఓడితో బాధపడుతున్న ఉమెన్కి సహజంగా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు తక్కువగా ఉండడం కరెక్టే. బట్ సహజంగా ప్రెగ్నెన్సీ రాదు అని చెప్పడం మాత్రం రాంగ్. సో ఎందుకు అంటే, వీళ్ళకి ఫస్ట్ పీసీఓడి ఉన్న వాళ్ళకి హస్బెండ్ ఫ్యాక్టర్, అంటే మేల్ ఫ్యాక్టర్ రూల్ అవుట్ చేసుకుంటాం. ఒకళ్ళ హస్బెండ్ కౌంట్ కనుక నార్మల్ ఉన్నట్టయితే అండ్ వైఫ్కి సంబంధించిన కొన్ని టెస్ట్ లైక్ ట్యూబ్ టెస్ట్ ఇవన్నీ కనుక నార్మల్ ఉన్నట్టయితే మనకి ప్రెగ్నెన్సీ అనేది సహజంగా ప్రెగ్నెన్సీ రావడానికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. అది నథింగ్ బట్ ఓవ్యులేషన్ ఇండక్షన్ అంటారు. దీంట్లో ఏంటి, మనం ఎగ్ డెవలప్మెంట్కి సంబంధించిన టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది.
అలాగే ఎగ్ విడుదల అవ్వడానికి కూడా ఇంజెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. సపోజ్ సహజంగా ఒక 6 months వరకు కూడా ప్రెగ్నెన్సీ రానప్పుడు నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ ట్రీట్మెంట్ అంటే నెక్స్ట్ ట్రీట్మెంట్ యూజువలీ IUI అంటే ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ అనేది అడ్వైస్ చేస్తూ ఉంటాం. ఇన్ కేస్ న్యాచురల్గా కానీ IUI పద్ధతి కానీ ప్రెగ్నెన్సీ రాకపోతే అప్పుడు 3rd లైన్ ఆఫ్ ట్రీట్మెంట్గా మనం IVF అనేది సజెస్ట్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో నెక్స్ట్ 4th మిత్ వచ్చేసి PCOD. చాలామంది పేషెంట్స్ అంటుంటారు PCOD ట్రీట్మెంట్ తీసుకున్నాం, PCOD తగ్గింది బట్ ప్రెగ్నెన్సీ రాలేదు అంటే ఏమనుకుంటారు, PCOD 3 months కోర్స్ అంటే 3 months హార్మోనల్ పిల్స్ అనుకుంటారనమాట. సో 3 months హార్మోనల్ పిల్స్ తీసుకోగానే PCOD అంటే ఎగ్స్ అనేటివి కరెక్ట్ సైజ్కి వచ్చాయి, PCOD అనేది తగ్గింది అని అనుకుంటారు. బట్ వాస్తవానికి ఏంటి అంటే PCOD అనేది డిసీజ్ కాదు. ఈ PCODలో మనకి మెయిన్గా ఎగ్స్ అనేటివి అధికంగా ఉంటుందన్నమాట. సో మీరు 3 months పిల్స్ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు హార్మోనల్ డిస్టర్బెన్స్ ఏదైతే ఉంటుందో అది కరెక్ట్ అవుతుంది. దానివల్ల మీకు నెలసరి అనేది కరెక్ట్ అవుతుంది బట్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉండవు. ఈ పిల్స్ వల్ల మనకి ఎగ్ అనేది సప్రెస్ అవుతుంది, ఎగ్ అనేది డెవలప్మెంట్ ఉండదు కాబట్టి మనకి ప్రెగ్నెన్సీ రాదు. బట్ ఈ హార్మోనల్ డిస్టర్బెన్స్ కరెక్షన్ వల్ల మనకి పీరియడ్ అనేది కరెక్ట్గా వస్తుంది. సో జనరల్గా బయట గైనకాలజిస్ట్ 3 months వరకు పిల్స్ ట్రీట్మెంట్ అనేది అడ్వైస్ చేస్తూ ఉంటారు. సో లేడీస్ ఈ 3 months ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు 3 months ట్రీట్మెంట్లో 3 months రెగ్యులర్గా పీరియడ్ వస్తుంది. బట్ వన్స్ మీరు ఆ ట్రీట్మెంట్ స్టాప్ చేశాక మళ్ళీ పీరియడ్స్ అనేటివి ఇర్రెగ్యులర్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో వాళ్ళు ఏమనుకుంటారు PCOD తగ్గిపోయింది అనుకుంటారు. బట్ వాస్తవానికి ఏంటి, PCOD అనేది తగ్గదు. మీరు పుట్టకతోనే అంటే లైక్ బర్త్ ఉన్నప్పుడు ఎన్ని పర్టికులర్ ఎగ్స్తోని పుడతారనమాట. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ ఏజ్ అంటే వయసు పెరిగే కొద్దీ ఎగ్ కౌంట్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఆ పిల్స్ 3 months ట్రీట్మెంట్ తీసుకున్నంత మాత్రాన ఎగ్ కౌంట్ అనేది తగ్గదు, PCOD అనేది పోదు. బట్ ఆ 3 months మాత్రమే సైకిల్ అనేది రెగ్యులర్ అవుతూ ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటి అంటే సో ఈ PCOD మనకు ఆల్రెడీ ఆల్ మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడుకున్నాం. సో PCOD ఉన్న వాళ్ళకి చిన్న కొన్ని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకున్నట్టయితే సహజంగా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు అనేటివి డెఫినెట్గా ఉంటాయండి. సో జనరల్గా ఏంటి అంటే PCODకి సంబంధించిన యోగా అండ్ ఒకవేళ అధికంగా బరువు ఉన్నట్టయితే వెయిట్ లాస్ అవ్వడం ఇలా చేసినప్పుడు అండ్ అలాగే కూడా ఎక్కువ డిలే చేసుకోకుండా ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేస్తున్నప్పుడు త్వరగా గైనకాలజిస్ట్ని కానీ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కానీ కలిసినట్టయితే ఎగ్ డెవలప్మెంట్కి ట్రీట్మెంట్ కనుక కరెక్ట్ టైంలో తీసుకొని కరెక్ట్గా డాక్టర్స్ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయినట్టయితే త్వరగా టైం వేస్ట్ కాకుండా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు అనేటివి డెఫినెట్గా ఉంటుంది. థ్యాంక్ యూ.